జై గురుదత్త. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. గణపతి గురుమేకం సచ్చిదానందరూపం విబుధ నివహ సేవ్యం యోగమార్గాధిరూఢం శరణముపగతానామార్తి సంఘాద్రివజ్రం మమ హృదయ నివాసం భక్తి నమ్రో నమామి. దత్తాత్రేయ సమారంభాం నృసింహాదికమధ్యమాం సచ్చిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ దత్త విజయానంద తీర్థస్వామినే నమః. మనము భగవద్గీత ధ్యాన శ్లోకాల గురించి తెలుసుకుందాం. ఇవి మన అవధూత దత్తపీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు రచించిన గీతా స్వర ప్రస్తార వ్యాఖ్య అనే గ్రంథంలోనివి. జయతు జయతు గీతా కృష్ణ వక్త ప్రభూత. శ్రీకృష్ణుడి నోటి నుంచి ఆవిర్భవించిన గీతకు జయము జయము. జయతు జయతు గీతా సర్వలోకైకమాత. సర్వలోకాలకు తల్లి అయిన గీతామాతకు జయము జయము. జయతు జయతు గీతా దైవ సంపత్ ప్రపూత. దైవీ సంపత్తు చేత పవిత్రతను కలిగించే గీతకు జయము జయము. జయతు జయతు గీతా విశ్వశాంతి ప్రసూత. విశ్వశాంతి కోసమై జన్మించిన గీతకు జయము జయము. యస్మాద్ధర్మమయీ గీత సర్వజ్ఞాన ప్రయోజిక. సర్వశాస్త్రమయీ గీత తస్మాత్ గీతా విశిష్యతే. గీత ధర్మంతో నిండి ఉంది. గీత సమస్త జ్ఞానాన్ని కలిగిస్తుంది. గీత సర్వశాస్త్రాలతోనూ నిండి ఉంది. అందువలన గీత ఎంతో విశిష్టమైనది. ఇప్పుడు ధ్యాన శ్లోకాలు చూద్దాం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ ధ్యాన శ్లోకాః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. అంటే, ఓ భగవద్గీత మాత, భగవంతుడైన నారాయణుడు అర్జునుడి కోసం స్వయంగా నిన్ను బోధించాడు. పురాతన మహర్షి అయిన వ్యాసుడు మహాభారతం మధ్యలో నిన్ను అమర్చాడు. పూజనీయురాలివై 18 అధ్యాయాలు గల నీవు అద్వైతము అనే అమృతాన్ని వర్షిస్తూ ఉంటావు. దాని ద్వారా సంసార బంధాలను తొలగిస్తూ ఉంటావు. అట్టి నిన్ను నేను మనసులో స్థిరంగా నిలబెట్టుకుంటున్నాను. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. ఓ వ్యాస మహర్షి, నీ బుద్ధి విశాలమైనది. నీ కళ్ళు వికసించిన పద్మంలో 2 పక్కలకు విస్తరించిన 2 రేకులులాగా బాగా విశాలమైనవి. నీవు జ్ఞానమనే గొప్ప దీపాన్ని వెలిగించి ఆ ప్రమిదను మహాభారతము అనే తైలంతో నింపావు. అట్టి నీకు నమస్కారము. ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. శరణు వేడిన వారికి కల్పవృక్షం వంటి వాడును, గుర్రాలను తోలే చరణాకోలు కర్రను ఎడమ చేత్తో పట్టుకొన్నవాడును, కుడి చేత్తో జ్ఞానముద్రను ధరించి ఉన్నవాడును, భగవద్గీత అనే అమృతాన్ని పితుకుతున్నవాడును అయిన శ్రీకృష్ణుడికి నమస్కారము. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం. వసుదేవుడి పుత్రుడును స్వయం ప్రకాశమానుడును కంసచాణూరులను సంహరించిన వాడును దేవకీదేవికి పరమానందం కలిగించేవాడును జగద్గురువును అయిన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. భీష్మద్రోణతటా జయద్రథజల గాంధార నీలోత్పల శల్యగ్రాహవతీ కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనది కైవర్తక కేశవః. మహాభారత యుద్ధము అనే మహానదిని పాండవులు దాటగలిగారు. ఆ నది ఎంతటిది అంటే భీష్ముడు ద్రోణుడు అనేవారు దానికి రెండు పక్కలా ఉన్న కట్టలు, జయద్రథుడు అంటే సైంధవుడే దానిలోని జలము, గాంధారీ పుత్రులు దానిలోని నల్ల కలువలు, శల్యుడే దానిలో ఉండే కాళ్లను సంకెళ్ల వలె పట్టుకునే క్రూర జలజంతువు, కృపుడు దాని ప్రవాహ వేగం, కర్ణుడి వలన దాని కట్టలు కదిలిపోతున్నాయి, అశ్వత్థామ వికర్ణుడు అనేవారు దానిలోని మొసళ్ళు, దుర్యోధనుడే దానిలోని సుడిగుండం. అటువంటి ఆ యుద్ధ నదిని చుక్కాని తిప్పే నావికుడు శ్రీకృష్ణుడే గనక పాండవులు దాటగలిగారు. పారాశర్యవచ సరోజమమలం గీతాద్ధగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. మహాభారత గ్రంథం ఒక పద్మం. వ్యాస మహర్షి యొక్క వాక్కులు అదే అనే కొలనులో నుంచి అది పుట్టింది. అది నిర్మలమైనది. భగవద్గీతలోని విశేషమైన అర్థాలే దానిలోని ఘుమఘుమలు. రకరకాల చిన్ని కథలే దానిలోని కింజిల్కాలు అంటే పువ్వు మధ్యలో ఉండే పుప్పొడి పుల్లలు. శ్రీహరి యొక్క కథలతోనూ జ్ఞాన బోధలతోనూ అది వికసించి ఉంటుంది. లోకంలో ఉన్న సజ్జనులంతా కూడా తుమ్మెతులై దాని రసాన్ని రోజు సంతోషంతో పానం చేస్తున్నారు. అది కలిదోషాలను సంహరించే శక్తి కలది. అట్టి మహాభారత గ్రంథం అనే పద్మం మనకు శ్రేయస్సును కలిగించుగాక. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఆయన యొక్క కరుణ మూగవాణ్ణి మహా ఉపన్యాసకుడిగా చేస్తుంది, కుంటివాడి చేత కొండలు దాటిస్తుంది. ఆయనే పరమానంద స్వరూపుడైన మాధవుడు. ఆయనకు నమస్కరిస్తున్నాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శాంతమైన స్వరూపం గలవాడును, శేషశయ్యపై పవళించినవాడును, నాభిలో పద్మం గలవాడును, దేవతలకు ఈశ్వరుడును, విశ్వం మొత్తానికి ఆధారమైన వాడును, ఆకాశం వలె అతి సూక్ష్మమైన వాడును, నీలిమబ్బుల వంటి రంగు గలవాడును, శుభప్రదమైన అవయవాలు గలవాడును, లక్ష్మీదేవితో కలిసి మనోహరంగా ఉన్నవాడును, పద్మాల వంటి కన్నులు కలవాడును, యోగుల హృదయాలలో ధ్యాన సమయాలలో కనిపించేవాడును, సంసార బంధాలు అనే భయాలను పోగొట్టేవాడును, సర్వలోకాలకు ఏకైక నాథుడును అయిన శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాను. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. ఇలాంటి వాడు అని చెప్పటానికి వీలు లేని ఒక దేవుడు ఉన్నాడు.
బ్రహ్మదేవుడు, వరుణుడు, ఇంద్రుడు, రుద్రుడు, వాయుదేవుడు ఆయనను దివ్య స్తవాలతో స్తుతి చేస్తూ ఉంటారు. వేదగాన సమర్థులైన మహర్షులు పదము, క్రమము, ఉపనిషత్తులు వంటి అంగాలతో కూడిన వేదాలతో ఆయననే కీర్తిస్తున్నారు. మహాయోగులు ధ్యాన స్థితిలో తదేక లగ్నమైన మనస్సుతో ఆయననే దర్శిస్తున్నారు. దేవతలకు, రాక్షసులకు కూడా ఆయన యొక్క అంతమేంటో తెలియదు. అటువంటి ఆ స్వయం ప్రకాశమాన దేవుడికి నమస్కారము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నరులకు అంతిమగతి అయిన నారాయణ మహర్షికి, నరులలో ఉత్తముడైన నరుడికి, స్వయం ప్రకాశమానురాలైన సరస్వతీదేవికి, వ్యాసుడికి నమస్కరించి ఆ తరువాత జయము అనే పేరుగల మహాభారతాన్ని, ఇతర పురాణాలను కూడా పఠించవలను. సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. సచ్చిదానంద స్వరూపుడును, పనులను సులువుగా నేర్పుగా చేసేవాడును, ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోదగిన వాడును, జీవుల మనస్సులకు సాక్షియును అయిన శ్రీకృష్ణ గురువుకు నమస్కారము. సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీ కలిపి ఒక గోవు, పాలు పితికేవాడు శ్రీకృష్ణుడు, అర్జునుడే ఆవుదూడ. సద్బుద్ధి కలవారంతా కూడా ఆ పాలకు భాగస్వాములే. మహత్తరమైన గీతామృతమే ఆ పాలు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రం పరమ పవిత్రమైనది, నియమము ప్రయత్నము కలవాడై దీన్ని అధ్యయనం చేసేవాడు భయము, శోకము మొదలైన సంసార బంధనాలు తొలగి విష్ణు సన్నిధిని పొందుతాడు. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. దేవకీ పుత్రుడు శ్రీకృష్ణుడు గానం చేసిన గీత ఒక్కటే మాకు శాస్త్రం. ఆ దేవకీదేవి పుత్రుడే మాకు ఏకైక దేవుడు. ఆయన నామాలే మాకు మంత్రాలు. ఆ దేవుడి సేవ ఒక్కటే మా పని. ఇంకా మనకి వరాహ పురాణంలో ఈ భగవద్గీత వాటి యొక్క నామాలు 18 నామాలు చెప్పారు. గీతా, గంగా చ గాయత్రి, సీతా, సత్యా, సరస్వతి, బ్రహ్మ విద్యా, బ్రహ్మవల్లి, త్రిసంధ్యా, ముక్తిగేహిని, అర్ధమాత్రా, చిదానంద, భవఘ్ని, భవనాశిని, భయనాశిని, వేదత్రయీ, పరానంత, తత్వార్థజ్ఞానమంజరి ఇత్యేతాని జపన్నిత్యం నరో నిశ్చలమానసః జ్ఞానసిద్ధిం లభేచ్చీఘ్రం తథాం తే పరమం పదం. అంటే గీత, గంగా, గాయత్రి, సీత, సత్య, సరస్వతి, బ్రహ్మ విద్య, బ్రహ్మవల్లి, త్రిసంధ్య, ముక్తిగేహిని, అర్ధమాత్ర, చిదానంద, భవగ్ని, భయనాశిని, వేదత్రయి, పర, అనంత, తత్వార్థ జ్ఞానమంజరి. ఇవి భగవద్గీతకు గల 18 పేర్లు. ఈ పేర్లను నిత్యం పఠించినా చాలు పరమపదం లభిస్తుంది. అంతటి గీతను మన సద్గురుదేవులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు అందిస్తున్నారు. మనం అందుకొని నిత్యము పారాయణ చేద్దాం. జై గురుదత్త. ఇటువంటి మంచి విషయాలను మీతో పంచుకోవడానికి శ్రీ సత్యదత్త యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై గురుదత్త. జై శ్రీకృష్ణ.